35-36 బిల్లు చేస్తున్నాం. అట్లాగే సేమ్ అదే సోర్స్ నుంచి గుడ్లూరు మండలం ఉలవపాడు మండలంలో అటు ఒక 40 గ్రామాలు మొత్తం రమారమి కందుకూరు నియోజకవర్గంలో 70% విలేజ్కి అక్కడి నుంచి వస్తాయి. అలాగే కందుకూరు టౌన్కి ఏమో రామతీర్థం నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు ఇక్కడికేమీ పెద్ద ప్రాబ్లంగా లేదు. ఆ రోజుల్లో ఒక స్కీము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎర్రవనాయుడు గారి దయే ఒక విధంగా ఆయన సొంతంగా సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఇచ్చే డబ్బులతో ఆ స్కీమ్ పెట్టండి. రమారమి ఒక 10-15 ఏళ్ళు బాగానే జరిగింది. ఇప్పుడు తర్వాత మన మహేందర్ రెడ్డి గారి టైంలో అక్కడ ఒక డైమండ్ ఏళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో అక్కడ తాళ్ళపాడు రిజర్వాయర్ సోర్స్ నుంచి గుడ్లూరు మండలంలో మరియు ఉలవపాడు మండలం కొన్ని గ్రామాలు కలిపి అటు ఒక 40 గ్రామాలు మొత్తం 75 గ్రామాలకి 80 గ్రామాలకి ఈ 2 స్కీమ్ నుంచి నీళ్ళు వస్తాయి. ఇది ఎక్కడో దారి తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మంచినీళ్ళ స్కీమ్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ మీద ఆధారం. చూడాల్సిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ పూర్తిగా వైఫల్యం చెందింది. వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో ఎవరికి. ఒక ఎమ్మెల్యేనో మంత్రో ముఖ్యమంత్రి చెయ్యండి అయ్యా మీకు కావాల్సిన డబ్బులు ఇప్పిస్తామని చెప్పేవాళ్ళే కానీ వాళ్ళు వెళ్ళి చేయలేరు కదా. వాళ్ళు చూడాలా. ఒకటి సోర్స్ జాగ్రత్తగా ఉండాలా, రెండోది ఫిల్టరేషన్ బెడ్లు ఫిల్టరేషన్ చేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలా. అలాగే గ్రామాల్లోకి పోయిన తర్వాత గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు ఎక్కించి అక్కడి నుంచి గ్రామాల్లో ఇచ్చే పరిస్థితి. అన్ని చోట్ల మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. దాంట్లో మన కందుకూరు ఆర్డబ్ల్యూఎస్ విభాగం మాత్రం పూర్తి స్థాయి ఐఎమ్ సారీ నేను చెప్పాలంటే బాధగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం మనది, ప్రజలు మనవాళ్ళు, ఆఫీసర్లందరూ మనవాళ్ళే. మరి ఎందువల్ల వైఫల్యం చెందుతుందో వాళ్ళు అసలు చూస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇవాళ ఏ గ్రామం పోయినా కూడా ఈ సోర్సుల నుంచి వచ్చే నీళ్లు తాగే పరిస్థితి కనపట్టాలి. ఎవరు కూడా మాకు 1000 తాటలు వేస్తారు, కనీసం పశువులు కూడా వాడుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాము, ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద కూడా అది ఎక్కడ గాడి తప్పితే ఇవాళ సబ్ కలెక్టర్ గారికి కూడా ఏ వాటర్ అయితే 3-4 సోర్సుల దగ్గర నుంచి తీసుకెళ్ళి అనాలిసిస్ చేసి వాటికి కాపీలు సార్కి ఇవ్వటం జరిగింది. అలాగే అదే సెట్ ఒకటి ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం. లేరు, ఆయన ఊళ్ళో లేరు, వచ్చినప్పుడు ఇస్తాము. ఇచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా చేయాలా మేము ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని అడిగింది ఒకటి. ముందు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు పిలిపించి మాట్లాడారు, ఎందువల్ల ఫెయిల్ అవుతున్నాయి అనేది ఒకటి. రెండు నీళ్లు కూడా అడిగింది బాగా అపరిశుభ్రమైన నీళ్ళే వస్తున్నాయి. దానికి మనకి ఒక బ్రహ్మాస్త్రం ఉంది. మనకి రాళ్ళపాడుకి సంవత్సరాల నుంచి మనకి 1.5 TMC వాటర్ ఇవ్వాల్సిన జీవో ఉంది. ఇవాళ అక్కడ 68-69 TMC నీళ్ళు ఉన్నాయి. వాటిని కనుక మనకు పంపిస్తే కొంతవరకు ఏడపడతాయి నీళ్ళు కూడా. మిగతా ఏమేమి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా అప్రస్తుతం చెప్పుకుంటారు. సబ్ కలెక్టర్ గారికి చెప్పాము, మీరు వాళ్ళని పిలిపించి డిస్కస్ చేయండి, ఏ విధంగా హెల్ప్ చేయగలరో చూడాలంటే ఫస్ట్ ఆయన పంచాయతీలలో ట్యాంకులన్నీ కూడా శుభ్రం చేయించడానికి ఆర్డర్స్ ఇప్పిస్తారు, మంచిది. తర్వాత మిగతా 2 కూడా వాళ్ళు చూడాలా. రాళ్ళపాడు ప్రాజెక్టు కూడా నీళ్ళు వచ్చే సంవత్సరం నుంచి నీళ్ళు వచ్చే విధంగా పై అధికారులతో ఆ ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి చేయాలా. తర్వాత రాబోయే రోజుల్లో సోర్సు పరిశుభ్రత కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, ఒక్క గవర్నమెంటే కాదు, ఈవెన్ మనలాంటి వాళ్ళందరి మీద కూడా ఉందనే మేము అనుకుంటున్నాం. కందుకూరు అభివృద్ధి మండలి సమితి తరఫున మేమందరం కూడా పోయి ఇవాళ ఇవ్వటం జరిగింది. ఇటు రాజకీయాలుగా మేమేం మాట్లాడాల్సింది, ప్రజలకి మంచినీరు ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద, అధికారులందరి మీద ఉంది. దీన్ని వెంటనే వీలైతే త్వరగా టేకప్ చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి కోరాం.
అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కలిసి కోరుతాం. అలాగే మిగతా డిపార్ట్మెంట్ పెద్దలకు కూడా మేము విన్నపం చేసి చేయటానికి ప్రయత్నం చేస్తాం. చేయాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళ మీద ఉంది. చేయకపోతే మాత్రం వాళ్ళు ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు.